సర్వేలు ఇవన్నీ వస్తున్నప్పుడు చూస్తుంటే మీరు ఎక్కడో ఉన్నట్టుగా కనపడతా ఉంది. పికప్ అవుతామనే నమ్మకం ఉందా? పోనీ ఎవరు పికప్ అవుతారనే నమ్మకం ఉంది? అదన్నా చెప్పినా పర్లేదు. అట్లేం లేదండి. నేను ముందుగానే చెప్పాను. ఈ ఎలక్షన్ ఇంత హీటెడ్‌గా అవుతోంది అనంటే దానికి కారణం ఏంటి అంటే వేరే ఏ ఎన్నికకు లేనంత సిగ్నిఫికెన్స్ దీంట్లో ఏంటంటే ముస్లిం ఓట్ బేస్ ఎటువైపు వెళ్ళబోతోంది అన్న దాని మీద అంటే మొత్తం ఫైట్ అంతా జరుగుతోంది. అయితే మేమేం చెప్తున్నాము చూసారా వీరు ఈరోజు సరే నేను ముందు ఒక తప్పటడుగు వేసిన ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇద్దరు మిత్రులు కూడా గుళ్ళ గురించి పెద్దగా మాట్లాడలేదు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడానికే మాట్లాడారు. కానీ అసలు సిగ్నిఫికెంట్గా ఒకళ్ళొకళ్ళు పాయింట్ చెప్పింది ఏంటి, మైనారిటీలకు మేము ఇది చేసాము, మైనారిటీలకు మేము అది చేసాము అని చెప్పి. జూబ్లీ హిల్స్లో సరే 1/3 అంటే 33% 30% 35% ఎంత ఉన్నా కానీ మైనారిటీలు, మిగిలిన హిందువులు మాత్రం మరి 2/3 ఉన్నారు కదా, 3/2 ఉన్నారు కదా, వారి గురించి ఒక్క నిమిషం మాట్లాడారంటే పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. మొత్తం గడిచిన ఈ రోజుకు ముఖ్యమంత్రి గారండి మొన్న అజరుద్దీన్ గారిని నియామకం కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నట్టు, ముస్లింలు లేకపోతే ముస్లింలు పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేనట్టే అన్న టైప్లో మాట్లాడారు. అంటే మొత్తం పోలరైజేషన్ అంతా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎవరు ఈ బీఆర్ఎస్ వైపు వెళ్తుందా కాంగ్రెస్ వైపు వెళ్తుందా అని. మేము జూబ్లీ హిల్స్లో మీరు ఇంతకుముందు జిహెచ్ఎంసీ గురించి కూడా ఇది కర్టన్ రైజర్ అని చెప్పి అన్నారు, దానికి కూడా ఒక అది మళ్ళీ డిస్కషన్లో రాలేదు, వస్తుంది ఎక్కడ రానిస్తే కదా మాట్లాడినప్పుడు. సో నేను మళ్ళీ తీసుకుంటాం. అదే నేను ఆ విషయం మీరు చెప్పండి హౌ ఇట్ ఇది ఎలా కర్టన్ రైజర్ అవుతుంది జిహెచ్ఎంసీ అనేది మీరు చెప్పండి. నో ఇష్యూ. సో అంటే మీరు అడిగారు చేయబట్టి నేను డైరెక్ట్గా ఇష్యూస్ని అవాయిడ్ చేయకుండా వస్తున్నాను అని అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 1/3 వర్సెస్ 2/3 అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నామో, ఎంఐఎం ఒకవైపు ఉండి ఇప్పుడు రెండు విషయాలండి సిగ్నిఫికెంట్గా మనకు తెలిసేది. ఇప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీలో ఎంఐఎం యొక్క సిగ్నిఫికెన్స్, వారి ఓట్ బ్యాంక్ ఇంపాక్ట్, ఎందుకంటే ఒక పర్టికులర్ పర్సంటేజ్ దాటిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండే దాని సిగ్నిఫికెన్స్ అది డిఫరెంట్. సో అక్కడ పూర్తిగా ఎంఐఎం మాటే నడుస్తుంది అన్న విధంగా నడుస్తుంది. సో ఇప్పుడు న్యూ సిటీలో కూడా అదే జరగబోతోందా అన్నదానికి సంకేతాలు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. న్యూ సిటీని కూడా కాంగ్రెస్ వారైనా కానీ బీఆర్ఎస్ వారైనా కానీ అదంతా తీసుకెళ్లి ఎంఐఎం చేతిలో పెట్టదలుచుకున్నా కానీ నిజంగానే అదే జరగబోతోందా న్యూ సిటీలో కూడా ఎంఐఎం వారి కంట్రోల్లోకే, ఇక్కడ మిగిలిన ఎవరి ఎంత జనాభా ఉన్నా కానీ పర్వాలేదు, సంబంధం లేదు, ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తే వారే గెలుస్తారు జూబ్లీ హిల్స్లో అనే స్టేజ్కి, అంటే న్యూ సిటీలో కూడా అంటే హైదరాబాద్ సిటీలో కూడా అదే జరగబోతోందా. ఇక మీరు జిహెచ్ఎంసీ అన్నామనుకోండి, ఈ సిగ్నిఫికెంట్ ఈ డెమోగ్రఫిక్ ఏదైతే అన్నామో 1/3 మైనారిటీ ఓటు 2/3 మెజారిటీ ఓట్ బేస్ అని అన్నామో, ఇవి ఉన్నవి మీకు తెలిసిందే. ఓల్డ్ సిటీలో ఈ ఎంఐఎం ఎట్లా అక్కడ వస్తుంది, పోయినసారి అయినా కానీ మేమైనా కానీ న్యూ సిటీ, దాని తర్వాత ఓల్డ్ సిటీ బీఆర్ఎస్ బీజేపీ వచ్చాయి, అటు ఎంఐఎం వచ్చింది. కానీ ఎంఐఎం ఎవరితోటైనా కానీ ఇటు అధికారంలో ఉన్న వారు ఎవరుంటే వారితో కలుస్తూ వెళ్తుంది అనేది కూడా, అది కూడా వాళ్ళకి ఓట్ ఫెచింగ్ ఇదే. వారి ఓట్ బ్యాంక్కి మనం ఎప్పుడూ అధికారంలో ఉంటాము, మనకు హైదరాబాద్లో సెక్రటేరియట్లో కూర్చునే ఏ పార్టీ అయినా కానీ మనకు దాసోహమే అని ఈవెన్ అక్బరుద్దీన్ గారు కూడా నిన్ననో మాట్లాడారు అదే విషయం. రావు అయినా కానీ రెడ్డి అయినా కానీ నడిచేది మాత్రం మనదే అని చెప్పి మాట అన్నారు, అది మీరు విన్నారు. సో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు మళ్ళీ అదే పాయింట్ మీద నడుస్తాయండి. ఈ జూబ్లీ హిల్స్ది మిగిలినది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో అవుట్కమ్ని బట్టి షేర్లింగంపల్లి లేకపోతే రాజేంద్ర నగరో లేకపోతే ఇంకొకటో మారుతాయని అంటే ఇక అక్కడ కుక్కట్పల్లియో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ఓట్ల శాతము ఏ ఓట్ బ్యాంకులు ఎట్లా ఉన్నాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ బట్ ఇది సిగ్నిఫికెంట్గా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎటు వెళ్ళబోతోంది ఈ జిహెచ్ఎంసీలో కానీ రాబోయే ఎన్నికల్లో కానీ అసెంబ్లీ. మీరు నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు 30% ఏమో ఉన్నట్టున్నాయి ముస్లిం ఓట్లు జూబ్లీ హిల్స్, 30 అంటారు 35 అంటారు, అదే 30% ఉంటాయిలేండి. దాదాపు 1,00,000 ఓట్లు సుమారుగా, కొద్దిగా అటు ఇటుగా 1 lakh ఓట్స్ ఉన్నాయి. అవి తీసేస్తే మిగతా 3 లక్షల ఓట్లు హిందూ ఓట్సే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అందరు కలిపి. క్రిస్టియన్స్ ఉన్నట్టున్నాయి, ఒక 22,000 క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. అవి తీసేస్తే 2,80,000 3 లక్షల వరకు హిందూ ఓట్సే ఉన్నాయి. మరి ఆ హిందూ ఓట్స్ అన్నీ వన్ సైడ్గా బీజేపీకి రావాలి. ఎప్పుడు ముస్లిమ్స్ అందరూని కనుక టార్గెట్ చేసి
టార్గెట్ అంటే నెగిటివ్గా కాదు, మైనార్టీ ఓటు బ్యాంక్ని కనుక మీరు క్రిటిసైజ్ చేయడం మొదలు పెడితే హిందూ ఓటు బ్యాంక్ అంతా మీ వైపు రావాలి కదా, మరి అట్లా కూడా రావట్లేదు కదా. అందుకనే హిందూ ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా యునైటెడ్గా ఉండదు. కాబట్టి మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తారు. వికే గారు మీరు కరెక్ట్ గా చెప్పారు పాయింట్. అందుకనే హిందూది ఓట్ బ్యాంకే లేదు అసలు. అదే కదా, హిందూది ఓట్ బ్యాంకే లేదు. కాకపోతే ఏ విధంగా ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం ఆ ముస్లిం ఓట్ బ్యాంక్కి, నేను ఓట్ బ్యాంక్ అంటున్నాను, ప్రతి ముస్లిం ఓట్ బ్యాంకే ఆ ఓట్ బ్యాంక్ కి తాకట్టు పెడుతున్నారు అనేది అక్బరుద్దీన్ గారు చెప్పినట్టే, రావు అయినా రెడ్డి అయినా అన్న టైప్లో కేసీ రావు గారైనా రేవంత్ రెడ్డి గారు అయినా కానీ మాదే ఆధిపత్యం అనేది అయితే చెప్తున్నారో, ఇక ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నది జూబ్లీ హిల్స్. ఇది మనందరికీ రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. హైదరాబాద్లో అండ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుందో ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఫైట్ జరుగుతున్నది ఆ ఓట్ బ్యాంక్ కోసమే కానీ మిగిలిన ఇంతకుముందు రాకేష్ గారు ఏమన్నారు, సిటీల్లో ఏముంటుంది సార్, కరెంటు, దాని తర్వాత రోడ్లు, నీళ్లు అన్నారు. వాటి గురించి పెద్దగా మాట్లాడుతున్నాం. చిన్న వర్షం వస్తే ఇద్దరు మున్సిపల్ మంత్రులు, అంతకుముందు కేటీఆర్ గారు, ఇప్పుడు ప్రాథమికంగా ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరండి, ఇటు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి గారు, కానీ ఎన్నడూ కూడా ఆ డిస్కషన్లు జరగట్లేవు. చూడండి ఇప్పుడు మస్జిద్లు, ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో గుడి ఫస్ట్ కాదు, వాళ్ళు చూసారు ఆ పార్టీ వాళ్ళు ఏదో గుడి కట్టిస్తామంటున్నారు, అది కాదు ముఖ్యము అని చెప్పి అంటారు. కాకపోతే కబ్రస్థాన్ మాత్రం అన్నిటికన్నా ముందు ముఖ్యం. అది మీ విద్యా సంస్థలదైనా ల్యాండ్ తీసేసి ఇచ్చాము కబ్రస్థాన్లకు చేయబట్టి మాకే ఓటు వేయాలి అని చెప్పి వారు మాట్లాడారు. అంటే చెప్తున్నాను, ఈ వాతావరణం అంతా ఎట్లా ఉంది అంటే అంతా ఎమోషనల్, సెంటిమెంటల్, రిలీజియస్ ఇవి నడుస్తున్నాయి కానీ సరే ఒక్క మాట బ్రీఫ్ గా చెప్పండి. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది అనుకోండి అంటే మేబీ నేను జస్ట్ దీనికోసం అడుగుతున్నాను, బీజేపీ గెలిస్తే అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ఎలా ఉపయోగపడుతుంది బీజేపీకి? సార్ 2 things సార్, వెరీ క్లియర్. మీరు ముగ్గురు రాజకీయ పార్టీలు, మేజర్ పార్టీస్ బరిలో ఉన్నాయి, ముగ్గురు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఇది ఒక యూనిక్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పాను. ఇక్కడ మైనారిటీ ఓట్ బేస్ అండ్ ముస్లిం ఓట్ బ్యాంక్ అని అంటున్నాను. ఇప్పుడు ఎవరు గెలిచినా, ఇప్పుడు బీజేపీ గెలిచింది అనుకోండి, మీరు అన్నట్లుగా నిజంగానే వీరిద్దరి పోలరైజేషన్ ఎంత దూరం వెళ్ళిందంటే, ఎంత ఏహ్యత గురి చేసిందంటే హిందువులకి, వాళ్ళు కన్సాలిడేట్ అయ్యారు అన్నట్టుగా, అంటే రివర్స్ పోలరైజేషన్ అయ్యింది వీళ్ళ బిహేవియర్ వల్ల అని చెప్పి ఒకటి అనుకోవచ్చు. అదే బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా బీఆర్ఎస్ని వీడలేదు అని చెప్పి అనుకోవచ్చు. కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, మొత్తం మీద అజరుద్దీన్ విషయమే కానీ, పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి మాట్లాడిన విషయమే కానీ, అసలు ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అన్నట్టుగా రేవంత్ గారు మాట్లాడటమే కానీ ఫలించింది ముస్లిం